హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం ప్రాక్టికల్ చూస్తున్నాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనకు ఫస్ట్ ఒక క్లాస్ కీవర్డ్ ఉంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్ రాసిన తర్వాత మీరు ఏదైనా నేమ్ అసైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లాగా నేను ఒక నేమ్ రాస్తున్న టెస్ట్ అని. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ ఏదైనా వేరియబుల్స్ ఫంక్షనాలిటీస్ అన్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో హియర్ సింపుల్ గా నేను ఇక్కడ జస్ట్ ఒక వేరియబుల్ రాస్తున్నా, వేరియబుల్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, అండ్ హాయ్. ఓకే, ఐఎమ్ వేరియబుల్ 1 సింపుల్ గా రాస్తున్నాను. సో ఈ పర్టికులర్ క్లాస్ కి నేను యాక్సెస్ చేయాలంటే ఎట్లా యాక్సెస్ చేయాలి, దానికి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం ఆ క్లాస్ కి యాక్సెస్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలి, మీరు ఏదైనా ఇక్కడ నేమ్ అసైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఏబిసిడి సింపుల్ గా ఒక నేమ్ అసైన్ చేస్తాను. దాని తర్వాత ఈక్వల్ సింబల్ రాయండి. అండ్ నెక్స్ట్ మన క్లాస్ నేమ్ రాసిన తర్వాత పారెంథెసిస్ యూజ్ చేయాలి. పారెంథెసిస్ అంటే నార్మల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేయాలి. రాసిన తర్వాత రన్ చేస్తే ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ ఏం పేరుతో క్రియేట్ అయిపోయింది, ఏబిసిడి పేరుతో ఒక మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం, మనం సింపుల్ గా ఏబిసిడి డాట్ ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ ఆఫ్ ద క్లాస్. సో మనం ఏదైనా వేరియబుల్ రాస్తున్నాం, మనం దాంట్లో ఫంక్షనాలిటీస్ రాస్తున్నాం, దానికి ఏమంటాం మనం మెంబర్ ఆఫ్ ద క్లాస్. ఓకే, మనం క్లాస్ యాక్చువల్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాం, నార్మల్ గా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ మనం ఏమేమి రాసినా అవి అన్ని టాపిక్స్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ రాయొచ్చు మనం. ఓకే, సో దానికి మెయిన్ థింగ్ అదే, మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో. మనం అన్ని బైండ్ చేస్తున్నాం, మనం వేరియబుల్స్ ఫంక్షనాలిటీస్ కండిషన్స్ లూప్ అన్ని మీరు ఇక్కడ బైండ్ చేసి ఒకటే పర్టికులర్ సెక్షన్ లో అన్ని మీ కోడ్ ఈజీగా ఇక్కడ రాయొచ్చు. ఓకే, ఎందుకంటే మనం అన్ని పర్టికులర్ యాక్సెస్ ఈజీగా యాక్సెస్ అవుతుంది, సపరేట్ ఏం పార్ట్ ఉండదు దాంట్లో. అండ్ ఇక్కడ ఏబిసిడి డాట్ రాసిన తర్వాత వేరియబుల్ 1 రాస్తున్నాం. సో సింపుల్ గా ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ ఏబిసిడి రాసిన ఇట్లానే నేను XYZ కూడా ఇట్లా రాయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ ఏముంది టెస్ట్. సో ఏబిసిడి ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఉంది, XYZ ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఇది ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఉంది, రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఏబిసిడి ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్, XY లైట్ మనం n నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ నేను ఒక ఎంప్లాయీ ఓకే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను రాస్తున్నాను ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ రాస్తున్నాను, నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ రాస్తున్నాను. ఓకే, డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సంథింగ్ ఎట్లా రాస్తున్నాను. సో ఇది ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో ఈ ఎంప్లాయీ క్లాస్ లో నేను ఏదైనా పర్టికులర్ వాల్యూస్ యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేయాలి. సో సింపుల్ గా ఒక పర్టికులర్ సపరేట్ ఎంప్లాయీస్ కి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 1 ఈక్వల్స్ టు ఎంప్లాయీ. ఓకే, నేను ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఇట్లానే సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఎంప్లాయీ 3 ఈక్వల్స్ టు సంథింగ్, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇట్లా మీరు n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇప్పుడు దాంట్లో వాల్యూస్ ఇప్పుడు మనం డిఫాల్ట్ గా అంటే డైరెక్ట్ మనం ఎంటర్ చేస్తున్నా, నెక్స్ట్ మనం జాంగో స్టార్ట్ చేస్తాం కదా. సో ఆ టైంలో నేను అన్ని పర్టికులర్ జాంగో కోడ్ లో మనం ఇన్పుట్ నుంచి ఓకే ఒక ఫ్రంట్ ఎండ్ కూడా యూజ్ చేస్తాం, దాని నుంచి మనం డేటా యాక్సెస్ చేసి ఎట్లా స్టోర్ చేయాలి, మళ్ళీ ఆ డేటా ఎట్లా డిస్ప్లే చేయాలి అన్ని ఒక రియల్ టైం లాగా మీకు చూపిస్తా. ఓకే, ఇవి జస్ట్ మనమే ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ వాల్యూస్. ఓకే, సో ఎంప్లాయీ 1 డాట్ ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ యాడ్ చేస్తున్నా, అదే సేమ్ ఎంప్లాయీ 2 డాట్ ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ యాడ్ చేస్తున్నా, ఎంప్లాయీ 3 ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో 3 ఎంప్లాయీస్ కి 3 డిఫరెంట్ ఐడి క్రియేట్ చేయాలి. చెక్ చేయాలంటే సింపుల్ గా మీరు ఇట్లా క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ 1 డాట్ ఓకే సేమ్ ఇంటర్షన్ ఎంప్లాయీ 2 డాట్ ఐడి, ఎంప్లాయీ 3 డాట్ ఐడి. సో ఇట్లా మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కి డిఫరెంట్ డేటా ఉంటుంది. నేమ్ కూడా అసైన్ చేసి నేమ్ డిఫరెంట్ నేమ్స్ వస్తుంది. ఓకే, సేమ్ డిపార్ట్మెంట్ కూడా మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్ కూడా అసైన్ చేయొచ్చు. సేమ్ దీంట్లో మీరు ఫంక్షనాలిటీస్ కూడా రాయొచ్చు. సో ఫంక్షనాలిటీస్ ఎట్లా రాయాలి, సింపుల్ గా ఒక క్లాస్ తీసుకుంటున్నానే అండ్ ఇక్కడ ఒక టెస్ట్ రాస్తున్నా.
అండ్ సింపుల్గా ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా నేను. మెథడ్ అంటే మనం ఫంక్షనాలిటీ రాస్తున్నాం. ఓకే, ఒక విష్ అని మెథడ్ రాస్తున్నా. ఇక్కడ విష్ రాసిన తర్వాత దీంట్లో ఏదైనా స్టేట్మెంట్ రిటర్న్ చేస్తున్నా నేను. సింపుల్గా వెల్కమ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, సో అండ్ ఈ పర్టికులర్ మెథడ్లో కంపల్సరీ మనం ఒక సెల్ఫ్ పారామీటర్ మనం పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలి? సెల్ఫ్ పారామీటర్ మనం పాస్ చేయాలి. ఓకే, సో ఇవి ఎందుకు మనం పాస్ చేస్తున్నాం? సో లేటర్ మనకు దీని నుంచి ఏదైనా యాక్సెస్ చేయాలంటే, ఓకే, అండ్ అండర్స్టాండ్ చేయాలంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ పర్టికులర్ క్లాస్ ది బిలాంగ్ ఉందా లేదా. ఓకే, సో అప్పుడు ఎట్లా తెలుస్తుంది ఆ పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ కి? యూజింగ్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ కీవర్డ్. సో అపార్ట్ ఫ్రమ్ ద సెల్ఫ్ కీవర్డ్ మనం ఏదైనా పర్టికులర్ కీవర్డ్ యాడ్ చేయటం మనకి అవుట్పుట్ వస్తుంది, రన్ అవుతుంది. కానీ బెటర్ రీడబిలిటీ కోసం సో కంపల్సరీ మీరు ఇదే పర్టికులర్ ఒక డిఫాల్ట్ పారామీటర్ సెల్ఫ్ యూజ్ చేయండి. మీరు ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీ ప్రోగ్రామ్ రన్ కాదు. ఓకే, సో నార్మల్గా మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇంటర్వ్యూలో కూడా మీకు అడుగుతారు. సో ఏదైనా మనం అట్రిబ్యూట్స్ ఉన్నాయి, క్లాస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, క్లాస్ మెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి యాక్సెస్ చేయాలంటే, ఓకే, వన్ మెథడ్ నుంచి వేరే మెథడ్స్ లో యాక్సెస్ చేయాలంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? సింపుల్ గా ఈ పర్టికులర్ సెల్ఫ్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇంకా ఏంటంటే ఆ మెథడ్స్ లో కూడా మనం ఏదైనా వేరియబుల్స్ క్రియేట్ చేసిన దానికి మనం ఇన్స్టాన్స్ అంటాం. సో క్రియేట్ చేస్తే కూడా కంపల్సరీ ఈ సెల్ఫ్ కీవర్డ్ తోనే మనం క్రియేట్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్ కూడా మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సేమ్. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు టెస్ట్ అండ్ ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ మెథడ్ నేను యాక్సెస్ చేస్తున్నాను. మెథడ్ నేమ్ ఏముంది? విష్. సో సింపుల్ గా ప్రింట్ అయిపోయింది. సో మీరు ఒక క్లాస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ ఇంకొకటి నేను సింపుల్ గా క్లాస్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటున్నా. ఏ ఈక్వల్స్ టు సంథింగ్, బి ఈక్వల్స్ టు సంథింగ్. 2 వేరియబుల్స్ డిఫరెంట్ గా తీసుకున్నాను. ఇంకా నేను ఇంకా వాల్యూస్ అసైన్ చేయాలి. నేను ఈ వాల్యూస్ నేను ఏం చేస్తా అంటే ఒక సపరేట్ మెథడ్ నుంచి అసైన్ చేస్తా. ఎగ్జాంపుల్ డెఫ్ స్టోర్ డేటా. సో ఈ స్టోర్ డేటా ఏం చేస్తుంది? ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా నేను, ప్రింట్ డేటా. ఓకే, ప్రింట్ డేటా. సో ఈ ప్రింట్ డేటా ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైనా మనం వాల్యూ స్టోర్ చేసినా కదా ఆ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ డేటా. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్ ఏం చేస్తుంది? మన దగ్గర ఏమైనా వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ కి యాడ్ చేస్తుంది. ఓకే, సో ఎట్లా రాయాలో కోడ్? సింపుల్ గా ఇక్కడ 2 వాల్యూస్ మనం స్టోర్ చేస్తున్నాం. మనం స్టోర్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆ వాల్యూస్ ఉండాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వాల్యూస్ ఎట్లా అసైన్ చేస్తున్నాం? ఈ పర్టికులర్ మెథడ్ ఉంది కదా స్టోర్ డేటా, ఈ స్టోర్ డేటా మెథడ్ కాల్ చేస్తే అప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఎందుకు 2 ఆర్గ్యుమెంట్స్ అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి ఏబి. సో ఆ 2 వేరియబుల్స్ కి డేటా అసైన్ చేయడానికి 2 నంబర్స్ పాస్ చేయాలి. 2 నంబర్స్ ఈ పర్టికులర్ ఏబిలో స్టోర్ అవుతుంది. ఆ ఏబి నుంచి నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం సెల్ఫ్ డేటా రాయాలి. సో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 మనం ఏదైనా నేమ్స్ అసైన్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం n1 n2 తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ ఏబి మనం యాక్సెస్ చేస్తున్నాం కదా, సో అప్పుడు మనం సెల్ఫ్ యూజ్ చేయాలి. ఓకే, సో సెల్ఫ్ డాట్ తర్వాత ఏం యూజ్ చేయాలి? ఇక్కడ మన నేమ్ ఏ ఈక్వల్స్ టు నేను ఏం స్టోర్ చేస్తున్నా? n1 స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ బి ఏం స్టోర్ చేస్తున్నా? నేను ఇక్కడ n2 స్టోర్ చేస్తున్నా. రైట్, అండ్ నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ మనం? ఓకే, ఇక్కడ ప్రింట్ ఏ వాల్యూ ఇస్, ఓకే, ఏ వాల్యూ ఇస్ ఏ. ఓకే, అంటే ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏ వాల్యూ. నెక్స్ట్ ఇంకా ఏం ప్రింట్ చేస్తున్నాం మనం? బి వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ డాట్ బి వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏముంది? యాడ్ డేటా. సో యాడ్ డేటాలో మనం స్టేట్మెంట్ కూడా రాసి నేను సింపుల్ గా రిటర్న్ చేస్తున్నా ఏ ప్లస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా calc1 ఈక్వల్స్ టు టెస్ట్. ఓకే, ఇక్కడ టెస్ట్ అని క్రియేట్ చేసి అండ్ ఈ పర్టికులర్ calc1 లో నేను ఫస్ట్ డేటా స్టోర్ చేస్తున్నా. స్టోర్ డేటా సంథింగ్ ఒక 20, 30 అట్లా నేను డేటా స్టోర్ చేసిన. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే calc1 డాట్ ప్రింట్ డేటా. సో ఈ పర్టికులర్ ప్రింట్ డేటా నేను రన్ చేస్తే ఇక్కడ
ఓకే, ఏం వచ్చింది ఇక్కడ మనకు? ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? లెట్స్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం సెల్ఫ్ మెన్షన్ చేయాలి. సో కంపల్సరీ మనం సెల్ఫ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా మనం సెల్ఫ్ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు రన్ చేస్తే మనకు 2 వాల్యూస్ కూడా ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం calc1 డాట్ యాడ్ డేటా. ఓకే, ఈ రన్ చేస్తే మనకు ఓకే ఏమైంది? నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎందుకంటే మనం ఏం రాయాలి ఇక్కడ? సెల్ఫ్ డాట్ ఏ రాయాలి. ఓకే, సో అది మిస్టేక్ చేసిన మనం. సో కంపల్సరీ ఇది మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే ఇట్లాంటి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నానే. ఓకే, సో ఇప్పుడు చూడండి 50 మనకు ప్రింట్ అయింది. ఎందుకంటే 20 + 30 ఇట్లా మనకు 50 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఎట్లా యూజ్ చేయాలి? సో కన్స్ట్రక్టర్ ఆల్సో మెథడ్ ఓన్లీ. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ ఫంక్షన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? సో డిఫరెన్స్ ఏముంది మెథడ్ కి ఫంక్షన్స్ కి? మెథడ్ అండ్ ఫంక్షన్స్ బోత్ ఆర్ ద సేమ్ ఓన్లీ, బట్ వెన్ ఎవర్ ఓకే మనం ఏదైనా పర్టికులర్ ఫంక్షన్ రాస్తున్నాం, అది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఉంటుంది. అదే మనం ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ రాస్తే దానికి మనం మెథడ్ అంటాం. ఓకే, సేమ్ థింగ్ మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఏముంది? మెథడ్ మనం రాస్తే మెథడ్ కన్స్ట్రక్టర్ అగైన్ బోత్ ఆర్ సేమ్. మనం క్లాస్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాసే రాస్తున్నాం, కానీ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ కన్స్ట్రక్టర్ అట్లా ఉండదు. కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంకొకటి పాయింట్, మనం ఒక క్లాస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు, కానీ ఎన్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్ రాస్తే మనకు ఎగ్జిక్యూట్ కాదు. ఓన్లీ ఒకటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది? లాస్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకంటే పైథాన్ లో మనం ఏదైనా రిపీటెడ్ గా రాస్తే ఓవర్ రైట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఓవర్ రైట్ అంటే ఏంటి? నేను ఇక్కడ x = 1 రాసిన. ఓకే, x = 1 రాసిన. నెక్స్ట్ x = 2 రాస్తున్నా. నెక్స్ట్ x = 3 రాస్తున్నా. వాట్ ఇస్ ద x వాల్యూ? 3. ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, సో సేమ్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్ రాస్తే కూడా లాస్ట్ కన్స్ట్రక్టర్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్ని కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మన పర్టికులర్ కన్స్ట్రక్టర్ ఈ క్లాస్ లో యాడ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేను టెస్ట్ తీసుకున్నాం అండ్ ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా అండర్స్టాండింగ్ కోసం. జస్ట్ మీకు ఇన్ఫో. ఓకే, ఇక్కడ సెల్ఫ్ పారామీటర్ యాడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ రిటర్న్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇక్కడ ఓకే సంథింగ్ అండ్ మళ్ళీ ఒక కన్స్ట్రక్టర్ యాడ్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ ఎట్లా యూజ్ చేయాలి? మనం ___ INIT__. ఇది ఒక ఫిక్స్ నేమ్ ఉంది, ఇదే రాయాలి. ఓకే, తర్వాత ఇక్కడ సెల్ఫ్ పారామీటర్. మనం ఇక్కడ ఏదైనా కోడ్ మనం రాయొచ్చు. సింపుల్ గా ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. I am from constructor. ఓకే, సింపుల్ గా ఒక కోడ్ రాసేసాను. ఓకే, సో ఇవి ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ = టెస్ట్ అండ్ ఇప్పుడు చూడండి నేను రన్ చేస్తేనే ఓకే ఏమైంది ఇక్కడ? ఓకే, సో ఇది రిటర్న్ కాదు, జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ యూజ్ చేయాలి. ఓకే, కాపీ చేసుకున్నాం, మళ్ళీ రన్ చేస్తున్నాం అండ్ ఇక్కడ చూడండి I am from constructor ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనం ఇదే నేను కాపీ చేస్తున్నా అండ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్ ఇక్కడ రాస్తున్నా. ఓకే, కంపల్సరీ మనం ఇది ఇండెంటేషన్ ఫాలో చేయాలి. ఓకే, అండ్ అండర్స్టాండింగ్ కోసం ఒక నేను రాస్తున్నది ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ = టెస్ట్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఏ కన్స్ట్రక్టర్ ప్రింట్ అవుతుంది? థర్డ్. ఎందుకంటే ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్ఫో రాసిన. ఇన్ఫో మనకు ప్రింట్ అయింది, ప్రింట్ అవుతలేదు. ఎందుకంటే మనం ఇన్ఫో కాల్ చేస్తేనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ డాట్ ఇన్ఫో. మెథడ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రింట్ అయింది. సో కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇన్ఫో మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే ఓకే కమెంట్ చేయండి.